నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదనే ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం. అలాగే ప్రధానంగా దానికి సంబంధించి కొన్ని అంశాలు చూసుకుంటే రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవమానించారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. భాజపా చర్యలో రాజ్యాంగ వ్యవస్థలని కూడా చేశారు. అలాగే కవిత బెయిల్ కోసం భాజపాకు భారత పరోక్షంగా మద్దతు తెలుపుతుంది. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హత ఉందని కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నిన్న భువనగిరిలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరొక వార్త చూసుకుంటే కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే అంటూ కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళలు మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు, ఇది విద్వేష ప్రసంగమే అంటూ మండిపడినటువంటి కాంగ్రెస్ అంటూ కూడా ఒక వార్త ప్రచురితమైంది. దేశాభివృద్ధి భాజపా లక్ష్యం, ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలు, పేదలకు మరో 3 కోట్ల ఇల్లు, మేనిఫెస్టోలో మరెన్నో కిషన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల చేసినటువంటి సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నామంటూ కూడా హుజూర్నగర్ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ వార్త ఉంది. రైతుల అమలు, రుణమాఫీ అమలుకు సంబంధించి కాంగ్రెస్ను ఓడిస్తే రుణమాఫీ అమలు అనే ఒక వార్త కనిపిస్తుంది. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ వస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. 4 ఏళ్ల కష్టానికి శ్రీరామ్ సాగర్ అంటూ కూడా వార్త కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది 10.686 టీఎంసీలే. అందులో 3 టీఎంసీలు మిషన్ భగీరథకు, మరో 3 టీఎంసీలు ఎండకు ఆవరయ్యే అవకాశం అంటూ వార్త కనిపిస్తుంది. మంతనాల యంత్రాంగం, మాజీ సర్పంచులు, ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు అంటూ వార్త కనిపిస్తుంది. పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ కూడా పరోక్షంగా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు అంటూ ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జలపాఠాలు బోధించే అంటూ కూడా పాదాలు నర్తించే జలపాఠాలు బోధించే అనే వార్త కనిపిస్తూ ఉంది. సో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సంబంధించి చిత్రపటంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే కడుపు కోతల యుద్ధం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇజ్రాయేల్ దాడుల్లో నిండు గర్భిణి మృతు అంటూ ఒక బాధాకరమైనటువంటి వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ నరసింహుడు సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టులోగా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. సో దానికి సంబంధించి వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్, గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో సన్నాల జోష్, పోటీ పడుకుంటున్న ప్రైవేట్ ట్రేడర్లు, ఇక మిల్లర్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పనిచేస్తారు, తల్లుల మెడలోని మంగళ సూత్రాలు కూడా వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా వార్త కనిపిస్తుంది. తడిసిన వడ్లని కొనాల్సిందే, సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి అంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్తో పొన్నం కుమ్మక్కు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ది ముస్లిం లీగ్ మేనిఫెస్టో, కులమతాలతో ప్రజలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14 స్థానాలు హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఒక వార్త కనిపిస్తుంది. అనుమతుల్లో మహావేగం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. 5 నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు అంటూ ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలతో 3120 ఎకరాల్లో పంట నష్టం, వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా పూర్తి నివేదిక అందగానే పరిహారం అంటూ కూడా తుమ్మల కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాలును చంపి టవర్ ఎక్కి ఉరేసుకున్న దొంగ అనే ఒక వార్త కనిపిస్తుంది. జై భవానీ, హిందూ తొలగించం, పార్టీ గై అని మార్చబోం, ఈసీకి స్పష్టం చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే. జై బజరంగ బలి అని నినదిస్తూ ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పుడు మీరేం చేశారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్నించినటువంటి పరిస్థితి. మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే, రైల్వేను కాపాడాలంటే ఆయన గద్దెదించాలంటూ కూడా కేరళ ఎక్స్ప్రెస్ వీడియో ఒకటి కిక్కేసినటువంటి రాహుల్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలో క్యాన్సర్ కారకాలు అంటూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా 4 ఉత్పత్తులు ఎథిలీన్ ఆక్సైడ్ హాంకాంగ్ ప్రభుత్వ సంస్థ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు ఒక వార్త ప్రచురితమైంది. అలాగే సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా నిన్న జరిగిన సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ధరలు పెంచే ఎత్తులు అనే వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై ఆంక్షలు, బెంగళూరు తరహా
విధి విధానాలపై కసరత్తు అనే వార్త కనిపిస్తుంది. వ్యవస్థలన్నీ విధ్వంసం అంటూ కేసీఆర్ చేసిన విధ్వంసానికి సంబంధించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అది ప్రధానంగా కనిపిస్తుంది. మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం అనే వార్తగా దానికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నామంటూ కూడా కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఉన్న చిత్రపటం వేస్తూ ఒక వార్త కనిపిస్తుంది. జజ్జనకరి జనారే జగన్ వెనుక జనాలే అంటూ ఒక వార్త కనిపిస్తుంది సాక్షిలో. అలాగే నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వార్త కనిపిస్తుంది. 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలంటూ ఒక వార్త, కరువు నేలపై జలధార అంటూ మరొక వార్త కామారెడ్డికి సంబంధించి కనిపిస్తూ ఉంది. టీ సేఫ్ బీ సేఫ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. క్యాబ్ ఆటో ప్రయాణంపై పోలీసులు పర్యవేక్షణ అనే వార్త కనిపిస్తుంది. పంట నష్టం 15,000 ఎకరాల్లో అంటూ కూడా తుమ్మల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి మాల్స్ సూపర్ మార్కెట్లో ట్రైబర్ ఉత్పత్తులు అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దందా, స్టూడెంట్స్తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా అంట ప్రధానంగా కనిపిస్తుంది. ఆ దందా ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇలాంటి వార్తలు ఎన్నో చూసాం. ఆ వార్త కనిపిస్తుంది. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అంటూ కూడా కేసీఆర్ ఇదంతా చేసింది ఇదే అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఆంధ్ర కాంట్రాక్టర్ నుంచి పంది కొక్కుల్లా మెక్కిండ్రు, ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తి కొడతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసుకుంటే మోదీ హ్యాట్రిక్ పక్క జూన్లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు మతి భ్రమించింది, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కూడా ఉత్తమ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే, సంతానలేం సమస్యతో యువజంటలు సతమతమవుతున్నాయంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రస్తుత జీవన విధానానికి అద్దం పట్టే వార్త అని చెప్పుకోవచ్చు. సో దాని కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు. చివరిగా అమ్మా న్యూస్ పేపర్ చూద్దాం. ప్రధానంగా చూసుకుంటే రేవంత్ స్టార్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రసంగాలకు ఫుల్ క్రేజ్, కేరళ బెంగళూరులో హీట్, నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా తనదైన ముద్ర వేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్కు కేసీఆర్ దూరం, బస్సు యాత్ర షెడ్యూల్లో లేని చోటు, చేతులు తీసిన బీఆర్ఎస్ అంటూ వార్త కనిపిస్తుంది. ఈరోజు ఆదిలాబాదు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారంటూ కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జనజాతర పేరుతో బహిరంగ సభ, అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ప్రచారం, ఏర్పాట్లు పరిశీలించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అంటూ ఒక వార్త ప్రచురితమైంది. రేవంత్ డ్యూయల్ రోల్, మీలాగా నాలుగుల తిప్పలం, సీఎంపై మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ధ్వజం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కేసీఆర్ కుంభకోణాలని బయటకు తీస్తాం, ఎన్నికల తర్వాత నిద్ర లేకుండా చేస్తా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. చెయ్యిదే గెలుపు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది, సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు మాటల యుద్ధం జరుగుతుంది, టచ్ రాజకీయాలు నడుస్తున్నాయి, మాకింతమంది టచ్లు. దానికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భువనగిరిలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నా తర్వాత సీఎం అయ్యే అర్హత వెంకటరెడ్డికి ఉందంటూ ఇద్దరు సోదరులు పొగుడుతూనే పోరాటాల గడ్డ అంటూ చాలా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసే ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నిన్న అంటే ఆ స్థాయిలో స్పందించడం, ఇటువైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఏక పారేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హైటెన్షన్ వైరు అనే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ మధ్యనే. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి ప్రసంగం రొటీన్ కు భిన్నంగా అయితే మీరు నాకు అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా స్థానబలంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. వాస్తవానికి కోమారెడ్డి బ్రదర్స్ కు మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లా మీద కొంత పట్టు ఉన్నది. కాబట్టి నిన్న భువనగిరి పార్లమెంట్ ప్రచారానికి వెళ్ళినప్పుడు పక్కనే కోమారెడ్డి వెంకటరెడ్డి, కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి కొంత ప్రజలు కొంత ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకురాకపోతే బాగుండదు కదా అంటే ఆ కోణంలో తీసుకొచ్చారు. అంతేగాని వాస్తవానికి కోమారెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి ఎలాంటి బయట ఉందనేది గతంలో అనేక సందర్భాలు మనం చూసాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత అనేక గాంధీ భవన్ లో జరిగిన అనేక సంఘటనలు. ఒక దశలో రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం నేను గాంధీ భవన్ రాని కూడా కోమారెడ్డి వెంకటరెడ్డి శబ్దం చేసే సంఘటన మనం చూసాం. అయితే ఈ మధ్య కొత్త అధిష్టానం జోక్యమా లేకపోతే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి, తీసుకొస్తేనే తప్ప కేసీఆర్ కు చెక్ పెట్టే పరిస్థితి లేవు.
మన కోణంలోనూ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి కాదు, మిగతా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు, అందులో ఇంకా విభేదాలు ఉన్నాయి కానీ వాటిని బయటకు రాకుండా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న ఎన్నికల సభలో కూడా ఐక్యతను ప్రదర్శించేందుకు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసేది చెప్పచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసి కరెక్టే చెప్తా ఉన్నా. నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పాడు ఏమని, అసలు నేనే సీనియర్ను, నాకు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అని. ఇంకొక అంటే మనం ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడితే ఇటువైపు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా గతంలో సీఎం అంటే దళిత వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కూడా ముఖ్యమంత్రికి అర్హులు, ఎంతో సీనియర్ నేతగా. సో ఇలాంటి క్యాల్కులేషన్స్తో అంటే ఈ వ్యాఖ్యలు అనేవి కొంతవరకు నాయకుల మధ్య సమన్వయ లోపం వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న సందర్భంలో రాజగోపాల్ రెడ్డితో గతంలో ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి, కానీ ఈసారి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సపోర్టివ్గా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి అర్హత నా తర్వాత ఆయనకే ఉంది, ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండవలసినటువంటి వ్యక్తిగా అభివర్ణించడం మిగతా నేతలు కొంతవరకు నొచ్చుకునే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అంటే హోంగార్డ్ నుంచి ఎస్పీ ప్రమోషన్ వచ్చే అవకాశం లేదని చెప్పిండు ఆయన. ఒక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఆయన హోంగార్డ్ గతంలో అన్నాను కానీ ఆయన ఎస్పీ స్థాయి ఆయన మర్చిపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నట్లే నిన్న ఆ వ్యాఖ్యలు చేసి. మీరన్నట్టుగా భట్టి విక్రమార్క కూడా చాలా సీనియర్, చాలా రాజకీయాల్లో పరిపక్వత ఆయన కుటుంబం నేపథ్యం కూడా రాజకీయాన్ని చూస్తుంది. కాబట్టి వాళ్ళు అంటే మొత్తంగా చూస్తూ ఉంటే భట్టి విక్రమార్క కన్నా వెంకటరెడ్డి కొంచెం ప్రాధాన్యత ఉంది అన్న విషయం నిన్నటి దీంతో స్పష్టమైంది. వీరిద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది, రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి మధ్య సఖ్యత కుదురుతుంది అనేది కొంత అక్కడ ఆ వ్యాఖ్యానం బట్టి నిన్నటి బహిరంగ సభను పరిశీలిస్తే, రాజకీయంగా పరిశీలిస్తే కొంత స్పష్టత వస్తా ఉంది. అయితే మనం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన అంశం, ఖమ్మం వెళ్ళినప్పుడు ఖమ్మంలో ఇక్కడ ఒకే అంటున్నారు నిన్నటి సభలు భువనగిరి సంబంధించి. రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళకి అని జిల్లా మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్నది. పట్టు ఉన్న నేపథ్యంలో వాళ్ళను కొంత అక్కడ అంటే వాళ్ళ ప్రజల్లో వాళ్ళకున్న ఆదరణ కొంత మళ్ళీ క్యాష్ చేసుకోవాలి, కొంత అనుకూలంగా ఇంకొంత అనుకూలంగా మార్చుకోవాలి అన్న కోణంలో కొంత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెళ్ళే నాకు ముగ్గురు మంత్రులు ఉంటారు. మన ముగ్గురు మంత్రుల్లో ఎవరిని గురించి ఏం చెప్తారు, ఏమంటారు అనే విషయం కొంత ప్రశ్న తెచ్చినట్టు. మరి మీరన్నట్టుగా భట్టి విక్రమార్క సీనియర్, దానికి అనుమానం లేదు. వారు చాలా కాలంగా పార్టీకి సేవలు అందిస్తా ఉన్నారు, నిన్ను ఆడుకుంటున్నారు. పోయిన అసెంబ్లీలో ఆయనను టీఆర్ఎస్ తో ఎమ్యులేషన్ చేసిన ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కకుండా కుట్రలు పని ఆయనను ఏకాగ్రం చేసే ప్రయత్నం చేసింది. అయినా ఆయన తట్టుకొని నిలబడి ధైర్యంగా ఎదుర్కొన్నారు, ఆ కుట్రను ధైర్యంగా ఎదుర్కొన్నారు భట్టి విక్రమార్క. కానీ ఆయనకు అర్హత ఉందా లేదా అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాల్సి వస్తుంది. ఎవరికి ఉంది ఏంటి నేను చెప్పారు ఏమని, కొన్ని కారణాలతోటి కొన్ని సందర్భాలను బట్టి రాష్ట్ర అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నాకు సీఎం పదవిని కట్టబెట్టింది, నాకు సీఎం పదవిని కట్టబెట్టకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పదవి అర్హుడు అని చెప్పారు. ప్రత్యేక పరిస్థితులు ఏంటి అంటే కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి ఐక్యం చేసి వాళ్ళు ఉన్న విభేదాలను పక్కకు పెట్టి తాత్కాలిక ప్రయోజనాలను లేకపోతే శాశ్వత ప్రయోజనాలను కొంత వదులుకొని పార్టీని అధికారంలో తీసుకురావాలి అన్న ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేసింది. ఇంకొకటి రాష్ట్ర విభజన అంశం
తెలంగాణ ఉద్యమము అలాగే రాష్ట్ర విభజన రెండు అంశాలు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు మోదీని రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో ఆయన అవమానించారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. భాజపాలో రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, మోడీకి ఓట్లు అడిగే హక్కు లేదని చెబుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఆయన తాకట్టు పెట్టారు. ఇద్దరు ఒక్కటే 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అన్ని చట్టాలు ఉన్నాయి. ఇటువైపు వ్యవసాయ చట్టాలకు కానీ లేకపోతే ప్రతి దానికి కూడా త్రిపుల్ తలాక్ దగ్గర నుంచి ప్రతి దానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఇద్దరికి లోపాయకర ఒప్పందం ఉంది. ఏనాడు కూడా ఎదురు తిరిగి మాట్లాడింది లేదంటూ కూడా కేసీఆర్కు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు రేవంత్ రెడ్డి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న రఘునందన్ ఒక చోట మాట్లాడి హైదరాబాద్ కవితను విచారించింది ఈడీ. అంతకంటే ముందు సోనియా గాంధీని విచారించారు నక్కనేరాల కేసులో, రాహుల్ గాంధీని విచారించారు, రాబర్ట్ వాద్రాను, ప్రియాంక గాంధీ భర్తను రాబర్ట్ వాద్రాను విచారించారు. వాళ్ళు 2 సార్లు పిలిచి మాట్లాడారు, విచారించారు, వాళ్ళ కాలు సమాచారం సేకరిస్తున్నారు. కానీ అరెస్ట్ చేయలేదు. కవితను కూడా 3 సార్లు పిలిచారు, అరెస్ట్ చేయలేదు. కానీ కవితను అరెస్ట్ చేయనప్పుడు రాజకీయం చేశారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ బీటింగ్ గా పనిచేస్తుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఇది మరి ఇప్పుడు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, రాబర్ట్ వాద్రాను అరెస్ట్ చేయకపోతే ఈ పార్టీ మిగతా పార్టీ అంటే కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్ ఎందుకు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు? వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకు డిమాండ్ చేయలేదు అని చెప్పేసి మాట అక్కడ చెప్పింది. నేరము అనేది పూర్తి స్థాయిలో ధృవీకరించుకున్న తర్వాత అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేసేందుకు వీలేదు, అరెస్ట్ చేయలేరు అని చెప్పడం. అంటే ఇక్కడ బి టీంలు, సి టీంలు, ఏ టీంలు ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. ఖచ్చితంగా పార్టీ కోసం పార్టీ లైన్ వేరు, దర్యాప్తు సంస్థల లైన్ వేరు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తుంటాయి. దర్యాప్తు సంస్థలు నేర నివారణ మీద, నేరస్తుల మీద నిఘా పెట్టి తమకు కావాల్సిన సమాచార సేకరణ కోసం, కావాల్సిన సమాచారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాయి అనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానంగా చూస్తా ఉంటే మిగతా అంశాలను కూడా మనం పరిశీలిస్తే ఆడటువంటి కోణంలోనే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు చేశారు, ఎవరు ఏం చేశారు, ఎవరు ఎట్లా చేశారు అనేది కాకుండా నేరాలు జరుగుతున్నాయా లేవా అనే విషయంలోనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నేరం జరిగిన చోట ఆధారాలు సేకరించి ఆ ఆధారాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరు చేసి ఉంటారు, ఎవరి నుంచి ఆధారాలు వస్తున్నాయి, ఎవరు ఆ నేరాన్ని పాల్పడిన వాళ్ళు అనే ఆధారాల ద్వారా సేకరించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సమయాన్ని తీసుకున్న తర్వాత, ఆ ఆధారాలను క్రోడీకరించుకున్న తర్వాత, దాంట్లో వాస్తవాలను ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళని పిలిచి విచారించేందుకు దర్యాప్తు సంస్థలు చేస్తాయి. కానీ రాజకీయ పార్టీలు ఆ కోణంలో వెళ్ళట్లేదు. ఎవరికి వారుగా దర్యాప్తు సంస్థలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి, ఎవరికి వారుగా తమగా వెళ్తా ఉన్నాయి. రైట్ కృష్ణ నిన్న ఇదే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మనం ఇంకొక దీన్ని చూసుకుంటే రైతుల రుణమాఫీ గురించి కూడా ఆ అంశాన్ని కూడా లేవనెత్తారు. అయితే హరీష్ రావు నిన్న కొన్ని క్షేత్రస్థాయిలో ఆయన కొన్ని మార్కెట్ యార్డులకు సంబంధించి పరిశీలించారు, కేంద్రాలకు వెళ్ళారు. 15 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, అయినా కూడా ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది. నేను మాట్లాడి చేపిస్తానంటూ కూడా ఆయన పర్యటనలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట మార్చడంలో అలాంటి ఒక ఆస్కారం ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి కంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి ఏమంటారు అంటే హరీష్ రావు వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే వాస్తవానికి రైతాంగం ఇబ్బందులు ఉంది. అకాల వర్షంతో ఈ వారం రోజుల నుంచి కొంత అకాల వర్షాలు అక్కడెక్కడ భారీగా మాత్రం ఉన్నాయి, ధాన్యం కొట్టుకుపోతా ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధకాలంలో చర్య చేపట్టాల్సిన అవసరం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధకాలంలో చర్య చేపట్టాలంటే ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ అధికార యంత్రాంగం ఆ కోణంలో చర్యలు తీసుకునే విధంగా పాలకులు కొంత ప్రయత్నాలు చేసేందుకు వీలుంది. కలెక్టర్లను అప్రమత్తం చేసి అకాల వర్షాల వల్ల రైతాంగం ఇబ్బందులు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధాన్యాన్ని
కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని అవసరమైతే సమీపంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్గా లేకపోతే ఇంకా వేరే ఇతర గోదాం వాటికి సంబంధించా లేకపోతే అగ్రికల్చర్ బిల్డింగ్ లో వాళ్ళు మార్చేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేయాల్సిన అవసరం. వర్షం తోటి ధాన్యం కొట్టుకోవడం కలిసి ధాన్యం కలిసింది అనుకోండి, దాని నాణ్యత తగ్గే అవకాశం ఉంది. బిల్డర్లు కూడా కొనేందుకు ఇబ్బంది పడతా ఉంటారు. ధాన్యం సరైనటువంటి బియ్యంగా రావు కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవ అంశం, ధాన్యం వచ్చి కళ్ళల్లో ఉన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏర్పాటు చేసామని ప్రకటించారు. కానీ ఇంతవరకు అది ఆ కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతం కాలేదు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఆ కొనుగోలు ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి రైతులను సకాలంలో ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా కొంత ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక చోట్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అకాల వర్షాలతోటి కొనుగోలు కేంద్రాలు లేక మేము గతంలో కన్నా ఎక్కువ ఏర్పాటు చేసిన ప్రభుత్వము అది ఎక్కడికి ఏర్పాటు చేసిన అనేది స్టార్టింగ్ వరకు తెలియాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాలు. అంటే ఇంకొక అంశం కూడా ఆయన మండల అధికారుల ఆఫీస్ పంపించి వాళ్ళను ధాన్యం పలానా కేంద్రంలో కొనుగోలు చేస్తా ఉన్నారు, మీరు అలా తగ్గించండి, తేమ తగ్గించే చూసుకోండి, తేమ లేకుండా చూసుకోండి అని చెప్తే కొంత బాగుంది. కానీ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయట్లేదేమో కొంత అనుమానం వస్తా ఉన్నాయి. అంటే పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి పెట్టారు. అంటే ఎన్నికల్లో గెలవాలన్నటువంటి దీంతోనే హామీలు ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపు చేస్తాం, బోనస్ ఇస్తాం 500 రూపాయలు వరకు, ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నారు తప్ప ప్రస్తుతం జరుగుతున్నటువంటి రైతుల సమస్యలపై కొంతవరకు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం మొత్తంగా ప్రజలను చూస్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తా ఉన్నది. ఇది రైతుల్లో బలంగా నాటుకుపోయింది. కారణం ఏంటంటే ఏప్రిల్ 9 రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, మీరు తీసుకోకపోతే బెటంగా బ్యాంకులకే తీసేసుకొని నేను ఇస్తున్నా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం వస్తుంది, మేము ఇచ్చేస్తాం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యంలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏప్రిల్ 9 ఏప్రిల్ 9లో కాంగ్రెస్ పార్టీ మొత్తం సెట్ అయిపోయింది. ఏప్రిల్ 9 పోయింది, ఇప్పుడు డిసెంబర్ 9 పోయింది, ఏప్రిల్ 9 వరకు కూడా అయిపోయింది. డిసెంబర్ 9 మేము చేస్తామని చెప్పేసి ఏప్రిల్ 9 కూడా అయిపోయింది. ఇంకా 4 నెలలు అవుతుంది. అంటే మరోసారి ఇప్పుడు బేసిక్ పోతున్నాయి కాబట్టి ఆగస్ట్ 15 అన్న, ఆగస్ట్ 15 ఎందుకు జూన్ 5 కు కూడా అయిపోతుంది, జూన్ 7 చేయొచ్చు. రెడీ పెట్టుకోండి, మనసు రెడీ పెట్టుకోండి. జూన్ 7 రోజు ఒకే కలపపోతే మొత్తం బ్యాంక్ లో కావాల్సిన అమౌంట్ పే చేయొచ్చు. ఎందుకు మళ్ళీ 2 నెలలు ఎలక్షన్ కూడా అయిపోయింది మళ్ళీ 2 నెలలు ఎంత ఆలస్యం? ఇది ప్రస్తుతం రైతులు చర్చ విషయం. కొంత దీనిలో కూడా రాజకీయ విమర్శలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నాయి. మేము ఇచ్చిన హామీ నెరవేర్చాము, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్పినటువంటి పాలకులు రైతుల విషయంలో అసలు పట్టించుకోవట్లేదు. రైతు బంధు ఇంకా అని చెప్పేసి కొంత వస్తా ఉన్నాయి. రైతు బంధు గురించి మాట్లాడితే కొన్ని చోట్ల భూతం అనుకుంటున్న మంత్రులు పాలకులు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించి కూడా ఈసారి మోదీ హవా ఉండబోతుంది. మోదీ హ్యాట్రిక్ పక్కా అని కూడా జూన్లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత భారత లక్ష్యంగా ప్రణాళికలు ఉండబోతాయంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మేనిఫెస్టో తెలుగుకు సంబంధించి వెర్షన్ విడుదల చేశారు. ఆయన ప్రతిని కూడా లక్ష్మణ్తో పాటు విడుదల చేశారు. సో ఆయన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అంటే మోదీ హవాకు సంబంధించి మళ్ళీ రాబోతున్నాం ఖచ్చితంగానే హ్యాట్రిక్ సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెలంగాణలో ఆ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రాష్ట్రంలో కొంత మోడీ రాష్ట్రంలో దేశంలో మోడీ హవా కొనసాగుతున్నది. రేపటి ఎన్నికల్లో అది రుజువు కాబోతున్నది. దేశవ్యాప్తంగా మోడీ పట్ల ఉన్నటువంటి చరిష్మా తెలంగాణలో దాని ప్రభావం కనబడతా ఉంది. ఎట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఊపు వచ్చిందో అదే తరహా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా అంటే లోక్సభ ఎన్నికల దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో హవా కొనసాగుతా ఉన్నది.
కొనసాగినప్పుడు ఆ తెలంగాణ మీద ప్రభావం పడే అవకాశం, తెలంగాణలోనూ బీజేపీ కొంత సానుకూల భవనాలు వీచే అవకాశం. అంటే ఇప్పుడున్నటువంటి 4 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఈ 4కు మరో 4 కనీసం తోడి వాటి 100కు 100% ఎక్కువ సీట్లు సాధించుకుంటామని చెప్పేసి బీజేపీ భావిస్తున్నది. ఆ కోణంలో వెళ్తా ఉన్నది. ప్రజలు కూడా బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇచ్చాము. కానీ దేశ రక్షణ, దేశ సంరక్షణ ఈ విషయంలో ఖచ్చితంగా బీజేపీయే శ్రీరామ రక్ష ఈ దేశానికి అని దేశ ప్రజలు భావిస్తా ఉన్నారు. దేశ ప్రజలకు భావనకు తెలంగాణ ప్రజలు తోడవుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కొంత బీజేపీ ప్రభావం అనేది కనబడతా ఉన్నది. అధికారం మీద ఉన్నా వీళ్ళంటారు మేము ముందు నెలలు వచ్చింది, మేము మొన్న 4 నెలలు మారిందా అని. మనం 2018, 2019 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7%, 7.5%, 6% ఓట్లు వచ్చాయి. అదే లోక్సభ 2019 లోక్సభ ఎన్నికల్లో ఏకాయకంగా 20% పడింది ఆ ఓటింగ్ శాతం. స్థానిక అంశాల మీద జరిగేటువంటి ఎన్నికలు వేరు, దేశ ప్రయోజనాల దృష్ట్యా జరిగేటువంటి ఎన్నికలు వేరు. వీటిని వేరుగా చూడాల్సిన అవసరం. ఓకే, అంటే కాంగ్రెస్ ఏ పార్టీ అయినా తనకు అనుకూలంగా తన నిర్ణయం తనకు నిర్ణయం అనుకూలంగా వస్తుందని వాళ్ళు చెప్పుకునే అవకాశం. దాంట్లో ఎవరు తప్పేం లేదు. పార్టీలు అయినప్పుడు గెలుపుని కోరుతా ఉంటే మేమే గెలుతామని ఆశావాదం వ్యక్తం చేస్తూ ఉంటారు. దాంట్లో ఎవరిని ఎవరు తప్పట్టాల్సి వస్తుంది. కానీ బీజేపీ పట్ల దేశవ్యాప్తంగా కొంత ఆదరణ మాత్రం పెరుగుతా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మోడీ చరిష్మా అనేది తెలంగాణ మీద కూడా ప్రభావం చూపుతా ఉన్నది. తెలంగాణ ప్రజలు మోడీ చరిష్మా పట్ల కొంత ఆకర్షితై ఉన్నారు. కాబట్టి ఎక్కడికైనా బీజేపీ ప్రచారం చేసినా కానీ జనరల్గా సర్వే సంస్థలు కానీ ఎవరైనా యూట్యూబర్స్ వెళ్ళి అభిప్రాయం స్వీకరించినా కానీ ఖచ్చితంగా బీజేపీ యొక్క చరిష్మా గురించి చెప్తున్నారు. కానీ మిగతా అంశాలు చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మంచిది చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తున్నారు. కానీ దేశం గురించి మోదీ పూర్తిగా మోదీ మానియా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక అంశం మనం మాట్లాడితే ఐఐటి నీట్ పేరుతో 1000 కోట్ల దందా అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. స్టూడెంట్లో వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ కాలేజీలు ఎప్పటి నుంచో ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత విద్యా విధానమే పూర్తిగా మారిపోయింది. కేవలం వ్యాపార ధోరణి ఒక బిజినెస్ లా చూసినటువంటి పరిస్థితి, విలువలు తగ్గిపోతున్నాయి, డబ్బున్నవాడు మాత్రమే అందుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఐఐటి నీట్ అంటే ఇవి చాలా వరకు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. సో దాన్ని ఇప్పుడు దందా చేయటం, ఇంటర్ సీటు దాదాపుగా 6 లక్షల నుంచి 10 లక్షల దాకా దండుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మేనేజ్మెంట్ కోటాలని ఇలాంటి వ్యవహారం అంటే ఇలాంటి విధానాలకు సంబంధించి సో దాన్ని ఏ విధంగా మాట్లాడచ్చు అంటారు? అంటే ఏసీ క్లాసులని రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాఫియా అండి. మనం మొన్నలాగా పొలిటికల్ అనుకున్నాం. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇట్లా అనుకున్నాం. ఇది ఒక ఎడ్యుకేషన్ మాఫియా. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుంది. ఉద్యోగ సంఘంలో తీసుకున్నారు. ఉద్యోగ సంఘంలో విద్యా ప్రవేశం కార్పొరేట్ విద్యా సంస్థలు మంచి చేస్తామని చెప్పారు. కానీ గత 10 సంవత్సరాల్లో వాటిని పెంచి పోషించారు తప్ప వాటిపై దృష్టి పెట్టలేదు. ఈ ప్రభుత్వమైన కొంచెం కార్పొరేట్ విద్యా సంస్థలను దృష్టి పెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అంటే గతంలో రాజశేఖర రెడ్డి కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారు. జిల్లాకు యూనివర్సిటీ చొప్పున అనేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడుతున్న వచ్చిన కొత్త ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయలేదు. అంటే బోధనేతర సిబ్బందులు రిక్రూట్మెంట్ చేయలేదు. కాబట్టి అవి నిర్వీర్యంగా మారాయి. దీంతో యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న గ్రేడ్ కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తా ఉంది. దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఒక పేరు ప్రఖ్యాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దాని ప్రతిష్టకు మసకబారింది. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలు కట్టడి చేయాల్సిన ఉంటుంది. వాళ్ళ మీద కొంత ప్రాణం జరిపిస్తే తప్ప కొంత వాటి పరిరక్షణ జరగదు. పేదవారికి విద్యార్థులు
అసలు ప్రతిభ నుంచి విద్య అనేది దూరం అయ్యే అవకాశం ఉంది. ప్రతిభ కలవాళ్ళం, ప్రతిభ ఉన్నా డబ్బులు లేకపోతే అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, చదువుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫోకస్ చేయకపోతే విద్యా సంస్థల దోపిడీ ఎట్టయిందంటే ఒక యూకేజీ ఎల్కేజీ ప్లే స్కూల్లో జాయిన్ చేయాలన్నా 30,000 అవుతాం, ప్లే స్కూల్లో 30,000. ప్లే స్కూల్ ఎక్కడుంది? ఎక్కడ స్థలం ఉండదు ప్లే స్కూల్, పేరుకే ప్లే స్కూల్, ఎక్కడ స్థలం ఉండదు. చెప్తా, ఇరుకైన గదులు, 2 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి, దాంట్లో పెట్టేసేయాలి. అది ఒక పెద్ద స్కూల్, ఆకర్షణీయంగా ప్రకటన చేయాలి అంతే. ఏ స్కూల్ అంటే చిన్నపిల్లలు ఆర్గనైజ్ గా ఉండాలా, జాగ్రత్త వాళ్ళని దృష్టి పెట్టుకుంటారా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఉండాలా, అన్ని రకాలుగా వాళ్ళకంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయట తీసేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అక్కడ ఉండాలి. ఆటో పాటు విద్య చెప్పడమే సరైన పద్ధతి. కానీ లేకుండా ప్లే స్కూల్ పేరు చూసుకుంటా ఉన్నాం. కార్పొరేట్ సంస్థల మీద అంత ఉన్నట్టుగా తక్కువ ఇచ్చారండి. ఇంటిగ్రేటెడ్ కార్పొరేట్ స్కూల్స్ అని పెట్టారు కొన్ని. ఏది ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? డబ్బులు విషయం ఇంటిగ్రేటెడ్. అక్కడ మనం పనిచేసే భోజన సిబ్బందికి ఏమైనా ఇస్తారా? వాళ్ళను పార్ట్ టైం తీసుకుంటారు, అంటే ఒక పీరియడ్ వరకు నేను పిలిపిస్తాం అంతే, వాళ్ళు ఫుల్ టైం ఉండరు. ఆ భోజన సిబ్బంది పూర్తి స్థాయిలో కృష్ణమూర్తి గారు ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా వరకు కూడా ఉన్నాయి సమస్యలు. ఇటువైపు ప్రభుత్వంలో కానీ లేకపోతే కార్పొరేట్ వ్యవస్థల నిబంధనలకు లోబడి చేయాల్సినటువంటి అవసరం కూడా మీరు అన్నట్లు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, వ్యవస్థలో ఖచ్చితంగా ఎంక్వైరీలు చేయాలి, సరైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ దిశగా ప్రభుత్వాలు కూడా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ పూర్తి స్థాయిలో మీ విశ్లేషణ అందించేందుకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.